యాత్రను యేసునానుకుని పోదును సిలువ మార్గంబునా. సియోను యాత్రను యేసునానుకుని పోదును. చేతుల కర్ర పట్టుకొని కాళ్ళకు జోళ్ళు తోడుకొని దీన్ని తినవలేదు. మరి తిన్నప్పుడు వాళ్ళు కట్టబడిన గొర్రెను చూసి ఇంట్లో ఉన్న చిన్న పిల్లగాడు అడగాలి, డాడీ ఇది ఎందుకోసం అంటే వాళ్ళు 3 ప్రశ్నలకు జవాబిస్తారు. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా వీళ్ళు చిలుక వలికినట్టే వలికిస్తారు వాళ్ళ చేత. ఈ ప్రశ్నను అడగాల, ఈ ప్రశ్నకి ఈ జవాబు నేను చెప్తాను అని ముందుగానే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే కంఠోపాతం జరుగుతుంది. చిన్న పిల్లగాడు మాటలు వచ్చినా నోటితో నాన్న ఈ గొల్లె పిల్ల ఎందుకు అని అడిగినప్పుడు ఆ కరెక్ట్గా జవాబు చెప్పాలి ఒక పాట రూపంగా. అలా వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకు ఆ పండుగ ఉండేది. అయితే ఆ ప్రకారం ఆ జవాబు చెప్పడం కూడా జరిగింది. మరి గొర్రెపిల్లకు వేయడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి రక్తం ద్వారం పూసి చేదు కూరతో తినడం జరిగింది. మరి ఈ పండుగ రానున్న దినాలు యేసు ప్రభు కాలంలో ఎలా ఆచరిస్తున్నారంటే, మందిరంలో కొండ మీద ఏదైతే ఇప్పుడు మనకు కనబడుతుందో పెద్ద మస్జిద్, బంగారు గోపురంతో కనబడుతుంది యెరూషలేము పట్టణం ఫోటోలో చూస్తే, ఆ కొండ మీద ఈ గొర్రెలన్నీ కోసేవారు. ఆ కాలంలో ముస్లిమ్స్ దాన్ని స్వాధీనపరచుకోకన్నా ముందు ఇజ్రాయెల్ ప్రజలకు అక్కడ నిజమైన దేవుని మందిరం అక్కడ ఉండేది, సొలొమోను కట్టించిన దేవాలయం. ఆ దేవాలయంలో 2,50,000 గొర్రెలు 2 గంటల్లో దిగేది. మరి అంత రక్తం ఎక్కడ పోయేది అయ్యా అని మీరు అడుగుతారేమో. ఆ రక్తం ఎక్కడ పడుతుందంటే వేదికకు కిద్రోను వాకు ఒక పైప్ ఉంటుంది, పైప్ లైన్. ఆ వేదిక దగ్గర గొర్రెను కోసిందో లేదో రక్తం బలబలా ఆ పైపుల గుండా వెళ్ళి కిద్రోను వాగులో పడి వాగంతా కూడా ఎర్రగైపో. 2,50,000 గొర్రెలు ఒకనాడే దగ్గరంటే మామూలా? మరి ఎంతమంది వీటిని కోసేవారు అయ్యా అని అడిగితే హిస్టరీ చెప్తా ఉంది 600 ప్రీస్ట్స్, 600 యాజకులు అక్కడ ఉండేవారు. ఒక్క నిమిషానికి 4 గొర్రెల చొప్పున, ఒక్క నిమిషానికి 4 గొర్రెల చొప్పున లైన్ కొద్ది నిలబడి టకటక కోసేసుడే. ఒక గొర్రెంబడి ఇద్దరికి అలౌడ్ ఉంటుండే. జనంతో ఆ కొండంతా కిటకిటలాడేది. పట్టరాని లక్షల జనం ఆ దినమధ్య పస్కానాడు కనబడేవారు. ఇంటికో గొర్రె తీసి 2 మనుషులు తీసుకుపోయి కోసిన వెంటనే బలి కొమ్ములకు పూసిన వెంటనే రక్తం ఆ చచ్చిన గొర్రెని తీసుకొని ఇంటికి తెచ్చి కాల్చుకొని దాన్ని తినేవారు. పస్కా పండుగ పులియని రొట్టెలతో పాటు తినేవారు. ఇది అతిపెద్ద పండుగ. ఏళ్ల సంధి ఆచరిస్తూ వస్తున్నారు. ఏళ్ల సంధి ఇలాగ క్రీస్తు ఒకనాడు మీ కొరకు బలి కాబోతున్నాడని ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఏళ్ల సంధి మెస్సయ్య రాబోతున్నాడని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ దినం వచ్చిందంటే అయ్యా మేము పస్కా నీ కొరకు ఎక్కడ సిద్ధపరచాలి అడుగుతున్నారు. ఎవరిని? గొర్రెనే. ఆ ఇండియా గొర్రె. దేవుడికి స్తోత్రం. ఏళ్ల సంధి ఉన్న గొర్రె పిల్ల ఆయనే. లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆ వ్యక్తిని వీళ్ళు ఏమడుగుతున్నారు శిష్యులండి? అయ్యా నీకెక్కడ సిద్ధపరచవాలని కోరుతున్నాము అని అడిగితే ప్రభు ఏమన్నాడు? ఫలానా ఊరికి మీరు వెళ్ళగానే ఫలానా నుంచి నీళ్ళకుండా ఎత్తుకొని పోతాడు. అది ఈ భాగంలో రాయబడలేదు, కానీ 4 సువార్తలు కలిపి చదివితే ఎక్కడెక్కడ ఈ భాగం వస్తుందో అక్కడ తెలిసి చదివితే ఒక్క మనుష్యుడు నీళ్ళకుండా ఎత్తుకొని పోతాడు. ఏ ఇంటికి ఆయన వెళ్తాడో ఆయన ఇంకా వెళ్ళండి అని చెప్తున్నాడు, కానీ ఒక ఆడామి మోసుకొని పోతాడని రాయబడలేదు. అసలు నీళ్ళకుండాలు ఆడవాళ్ళు మొత్తారా మగవాళ్ళు? ఎక్కువ శాతం ఏ ఊర్లో చూసినా బిందెలు కానీ కుండలు కానీ ఆడలు మోస్తారు. ఇక్కడ మనుష్యుడు మోసుకొని పోయిన అదే విచిత్రం అన్నట్టు. ఆ ఊర్లో మీరు ఎంటర్ కాగానే ఆ మనిషి కోసం చూడాలి. ఎంతమంది ఆడలు మోసుకొని పోయినా అది అనవసరం. ఒక మనుషుడు వచ్చి మోసుకొని పోతాడు. ఆ మనిషికి వెళ్ళండి అని తోడు చెప్పాడు. దేవుని స్తోత్ర. ఇప్పుడు చూడండి ఆయన జ్ఞానం ఎంత జ్ఞానమో, భవిష్యత్ జ్ఞానం. ఇలా గ్రామంలో అడుగుపెట్టగానే ఏం జరగబోతుంది దర్శనంలో చూశాడు. ఆయన మొగడు కుండెత్తుకొని పోంగ చూశాడు. ఎక్కడ పస్కా సిద్ధపరిచాడు ప్రభు. అరేంజ్మెంట్ అంతా కూడా చేసి ఆ గదిలోకి వీళ్ళని నడిపించుటకు ఏర్పాట్లన్నీ కూడా చేసి వచ్చాడు. ఆ మనిషి బహుశా వీళ్ళకి పరిచయమేమో. అనేక సామగ్రి గల్లా పై గది మీకు చూపిస్తాడు ఆయన. ఆ గదిలోనికి వెళ్ళి పస్కా సిద్ధపరచండి అని చెప్పాడు. పస్కా సిద్ధపరచడం అంటే ఏంటి? గొర్రె పిల్లను కాల్చాలి. పస్కా సిద్ధపరచడం అంటే ఏంటి? చేదు కూర తయారు చేయాలి. పస్కా సిద్ధపరచడం అంటే ఏంటి? ఒకలాంటి పచ్చడి, దానికి మంచి ఒక పేరు ఉంటుంది, సరపాత్ అని. ఆ సరపాత్ అని పచ్చడి తయారు చేయాలి. ఆ పచ్చడి ఎందుకు తయారు చేస్తారంటే
దానిమ్మ ఫలములు, యాపిల్ కాయలు, ఆ దేశంలో వంటి అంజూరపు కాయలు, ఫిగ్స్, రెసిన్స్ అనగా కిస్మిస్లు, ఇవన్నీ కూడా తీసుకొని దంచి దీనిలో విnegar పోస్తారు, చిరిక పోస్తారు, చేదు చిరిక. ఆ చిరిక పోసి దీన్ని పచ్చళ్ళగా తయారు చేసి ఆ రొట్టె నల్ల ముంచుకుంటూ తింటారండి ఇజ్రాయెల్ దేశస్తులు. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. మన వైపు అందరూ కమ్మటి పచ్చళ్ళు తయారు చేస్తారు. ఇంత టమాటా కాయలు చెప్పు నాయన ఏమేముంటాయి, ఆంగోల్ సీమం పచ్చడి ఎట్లా తయారు చేస్తారు మీరు? టమాటా కాయలు, చింతపండు, మిరపకాయలు, గోంగూరాక, వాళ్ళు ఒక పచ్చడి చేస్తారు. ఇక్కడ ఫిలిస్తీన్ దేశంలో ఉన్న పచ్చళ్ళు అన్ని ఫలములు ఉంటాయి, చేదు చిరుక ఉంటుంది. దీంతో తయారు చేసి అది చేదు కూరలతో దీన్ని ముంచుకుంటా తినవలసి ఉంటుంది. చూడండి, ఇప్పుడు పస్కాను అర్పించాలంటే, వీళ్ళు సిద్ధపరచాలంటే వీళ్ళిద్దరి ముందు ఎటు పోవాలి? ఇద్దరిని పంపాడు కదా, పేతును యాకోబు ఇద్దరిని పంపాడు దేవుడు ముందుగానే, యేసు ప్రభు పంపాడు. వీళ్ళిద్దరు ఎటు పోవాలి? ఫలాని గ్రామం వెళ్ళాలి. ఫలాని గ్రామం వెళ్ళిన తర్వాత ఎవరిని చూడాలి? వాళ్ళు కుండెత్తుకొని పోయి మనిషిని చూడాలి. ఆ కుండెత్తుకొని పోయి మనిషిని తర్వాత ఇంటికి వెళ్ళి పైగదంతా డెకరేషన్ చేసి బల్ల సిద్ధపరిచి కుర్చీలు వేసి గొర్రె పిల్లని ఎక్కడికి తీసుకుపోవాలి? మీరు చెప్పండి. కొండ మీదకి. గొర్రె పిల్లని కొండ మీదకి తీసుకెళ్ళి కొండ మీద దాన్ని వధించి, యాజకుల చేత వధించి దాని రక్తం గారంగా చూసి ఆ గొర్రె పిల్లను వధించబడిన గొర్రె పిల్లని తీసుకొచ్చి ఇంటికి తెచ్చి పస్కా సిద్ధపరచాలంటే ఒక దినమంతటి పని వాళ్ళకు ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినమంతటి పని వాళ్ళు జరిగించిన తర్వాత యేసు ప్రభువు వారు సాయంకాలం పూట శిష్యులతో పాటు వస్తా అని చెప్పాడు. కనుక శిష్యులతో పాటు యేసు ప్రభు వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు ఈ కొండ మీద వంతు రావాలి, గొర్రెపిల్ల వధించే వంతు రావాలి. 1,000 లక్షల మంది ఉన్నారు ఆ గుట్ట మీద. 2,50,000 గొర్రె పిల్లలే వధించబడుతున్నాయంటే మంది ఎంత ఉంటారు? డబల్. ఒక గొర్రెకి ఇద్దరికి అలౌడ్, డబల్ మంది అంటే 5 లక్షల జనం. మెట్పల్లికి అంత సంఖ్య కూడా లేదు. మెట్పల్లి అంటే 40,000 ఓటర్సే ఉన్నారు. ఇప్పుడు 60 అయిందేమో ఓటర్లు. లావంటే లక్షలోపు మెట్పల్లి జనాభా అనుకుందాం. కానీ అక్కడ 5 లక్షల మంది ఆ గొర్రెలు తెగేటప్పుడు ఎలా ఆ ప్లేస్ సరిపోతుంది? ఆ రక్తంతో ఆ ప్లేస్ అంతా మడుగు అయిపోతుంది. కొండ మీదకి వెళ్ళి రక్తం ఇట్లా గారుతుండేనా, పైప్ల గుండా మొత్తం బ్లాక్ అయిపోయి కొండ మీదకి వెళ్ళి కూడా రక్తం గారేది. ఏళ్ళ సంధి ఆచరిస్తూ వస్తున్నారు యూదులు. మెస్సయ్య రాబోతున్నారు, మెస్సయ్య వధించబడబోతున్నారు, మెస్సయ్య రక్తంలోని పాపానికి క్షమాపణ ఉంది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల వలికే మాటలు విందామా? మనం ఇప్పుడు చదివిన భాగం 26వ అధ్యాయం 18వ వచనం. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలం సమీపమైనది. ఎవరంటున్నారండి? యేసుప్రభువుండండి, నా కాలం సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదని బోధకుడు చెప్పుతున్నాడని అతనితో చెప్పుడు. అంతే చాలు. ఏమని చెప్పాలి? యేసయ్య కాలం అంట దగ్గరికి వచ్చింది. ఆఖరి తన భోజనం శిష్యులతో నీ ఇంత తినాలని కోరుతున్నాడయ్యా, దయచేసి నీ గది అద్దెకి ఇవ్వవా అని ప్రేమతో అడగాలి. ఆయన కాలం సమీపమైనట్టు ప్రభుకు తెలుసు, శిష్యులకు కూడా తెలుసు. ఆఖరి గొర్రెపిల్ల ఆయన వధించబడబోతున్నాడని తెలుసు. నిజంగా ఈ భాగాన్ని తలంచుకుంటే ఎన్నిసార్లు మన కళ్ళకు నీళ్ళు వస్తాయో. ప్రభుకు తన మరణం తెలుసు, ఎందుకోసం వచ్చాడు. ప్రభువే పస్కా గొర్రెపిల్లని తెలుసు. అయినప్పటికీ వారితో నేను చెప్తున్నాంటే పస్కాను సిద్ధపరచండి మనకు ఆఖరిసారిగా మీతో కలిసి నేను తెలిసేయాలి. ఎవరైనా చావు బ్రతుకులు ఉంటే వాళ్ళు చెప్పే ఆఖరి మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. వారికి ఎవరితో ఒకరితో మాట్లాడబుద్ధి అయితే, పెద్దలతో మాట్లాడాలి, చిన్నతో మాట్లాడాలి, నడుపులతో మాట్లాడాలి, వాళ్ళని చెప్పాలి, వాళ్ళని నిలవాలి. వాళ్ళ మనసు తపన పడతా ఉంటుంది. వాళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళ గుండెలో ప్రాణము ఆపబట్టబడి ఉంటుంది. యేసు ప్రభు దీని కొరకే వచ్చాం. పస్కా గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చాను. ఆ బోధకుడు ఏమని చెప్తున్నాడంటే, నా కాలము సమీపమైనది. ఇంతకుముందు ఎప్పుడైనా కాలం ఇప్పుడు రాలేదని చెప్పాడు ఆయన. నీకు జ్ఞాపకం వస్తుందా? నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఇంతకుముందు పిలాతు ఆయన పట్టబోతే ఏమన్నాడు? ఏ రోజు ఆయన పట్టబోతే ఆ నక్కతో చెప్పుడి, నా కాలం ఇంకా రాలేదు, ఇయ్యాల రేపు ఎల్లుండి నేను సేవ చేయవలసి ఉంది, చెప్పుకో నక్కతో. ఆయన ఏ రోజు రాజని పిలవలే, కానీ ఆయన నక్కన. ఏంటైనా నక్క అంటే కొంతమందికి మనం పేర్లు పెడతాం కదా, పేర్లకు సారం ఉంటుంది, కానీ ప్రభు పెట్టే పేర్లలో గొప్ప సారం ఉంటుంది.
మనిషి ప్రవర్తన ఎలా ఉంది ఆ పేరు కరెక్ట్ పెట్టిస్తాడు ప్రభు. ఇప్పుడు పేతురికి ఏమని పేరు పెట్టింది? షీమోన్. షీమోన్ అంటే గడ్డిపోస, ఎక్కడ పడితే అక్కడ వంగుతాడు, ఎక్కడ గాలి ఇస్తే అక్కడ. కానీ ప్రభు ఏమని పేరు పెట్టాడు? నువ్వు పేతురు అనబడదు, అనగా బండ. నిజంగా ఆయన బండ తిరిగినే మారాడు. ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని దేవుని కొరకు నిలబడగలిగాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాంకు పేరు పెట్టాడు దేవుడు, అబ్రహాం అనగా అనేకులకు తండ్రి. సారాయికి పేరు పెట్టాడు, సారా అనగా అనేకులకు తల్లి. ఇలాగ పేరు దేవుడు పెట్టింది. ఆ పేరు వెనుక దీవెన ఉంటుంది. ఈ రోజుల్లో వాళ్ళు ఏబిసిడీలు కలుపుకొని ఏ పేరు మంచిగా ఉంటుందో, మోని మంచిగానా, సోని మంచిగానా, టోని మంచిగానా, ఆ పేరుకు అర్థం ఉంటుంది, భర్తం ఉంటుంది, ఏదో ఒకటి పెట్టేసుకుంటారు. వాళ్ళు పేరు వెనుక దీవెన ఉంటుందని వారికే తెలియదు. జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది, బైబిల్లో పేరు నీకు పెట్టబడుతుంది. దాని వెనుక ఏ ఆశీర్వాదం ఉంటుందో దాన్ని వెతకాలి, ఆశీర్వాదాన్ని పొందాలి. కొంతమంది పేర్లు చక్కగా ఉంటుంది, తీసుకునేది అంతా లంచాలి. చూసారా ఎంత భయంకరంగా ఉంటుందో. కొంతమంది పేరు జాన్ అని ఉంటుంది, వ్యభిచారి, తాగుబోతు. రకరకాల పేర్లు పెట్టుకుంటున్న పేర్లకు తగిన జీవితాలు లేవు. గ్రంథం చెప్తుంది నీకు ఒక క్రొత్త పేరు దేవుడిచ్చును. ఆ క్రొత్త పేరు నువ్వెంతో దీవెన పొందుతువు. ఆ పేరు జీవ గ్రంథంలో రాయబడును. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి పరలోకం వెళ్ళిన తర్వాత మనకు కూడా దేవుడు కొత్త పేరు ఇవ్వబోతున్నాడు. మన క్రియలను బట్టి వచ్చే పేరు. నా పేరు అక్కడ ఏలియా అని ఉండదు, క్రొత్త పేరు. అది పొందిన వారికి, పిలిచేవానికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. క్రొత్త పేరు అక్కడ ఇవ్వబడుతుంది. అయితే ఈ చోట చూస్తే ఈ మనిషి పేరు రాయబడలేదు. ఫలాని మనిషి, ఫలాని ఇల్లు, ఫలాని సర్నేమ్, ఫలాని గల్లీ, ఫలాని వాడ, ఏది కూడా దేవుడు చెప్పలేడు. కానీ ఫలాని చోటికి ఊరికి మీరు వెళ్ళండి, కుండను మోసుకొని పోతున్న ఒక మనిషి మీకు కనబడును. ఆ మనిషి వెనుక వెళ్ళిన తర్వాత ఒక గది కావాలను, మరి బోధకునికి గది అవసరము, దయచేసి గది ఇవ్వండి అని అడిగినట్లయితే ఆయన మీకు గది చూపించును. సామగ్రి గల గది. ఏ గది అది? అనేక సామాన్లు ఉంటాయి, అంత ఏది కావాలంటే అది ఉంటుంది. బెంచులు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి. వీళ్ళకి అవన్నీ అవసరం కదా పస్కా భుజించాలని. పాతకాలంలో ఎవరైనా పరదేశులుగా యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు ఆయా దేశాల్లో చెదిరిన యూదులు గలీల్ నుండి, నార్త్ నుండి, సౌత్ నుండి వచ్చి యెరూషలేము పట్టణం చేరినప్పుడు యెరూషలేములో ప్రత్యేకమైన కొన్ని గదులు ఉంటుండే. గదులు కిరాయికి ఇచ్చేవారు. ఒక్క దినం కోసం ఇష్టమైన కిరాయి వసూలు చేసుకునేవారు. ఒకరోజే కదా వాళ్ళు ఉండేది. వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వారి లోనికి వచ్చి వారు పస్కాను ఆచరించి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవారు. కనుక దాన్ని అద్దెకి ఇచ్చేవారు. ఇక్కడ కూడా యేసు ప్రభుల వారు నేను పస్కా సిద్ధపరచుటకు నా కొరకు గది సిద్ధపరచుడి అడ్రస్ కూడా చెప్పాడు. ఫలానా మనిషి మీకు కనబడతాడు. ఆ మనిషి కనబడ్డాడని ఆయన వెనక వీళ్ళు వెళ్ళారు. అయ్యా, బోధకుని కాలం సమీపమైనది, పస్కా ఆఖరిగా ఆచరించాలని కోరుతున్నాడు, ఆఖరికి కలిసి భోంచేయాలన్న శిష్యులతో. కనుక మీరు ఒక గది ఇవ్వండి అంటే పై గది చూపించాడు ఆయన. పై గదికి వెళ్ళిపోయి అదంతా కూడా సిద్ధపరిచి గొర్రెని వధించుకొచ్చి అక్కడ కొండ మీద మళ్ళీ ఇంటికి తెచ్చుకొని దాన్ని ఏం చేశారు? కాల్చి రోస్ట్ చేసి పెట్టారు. అయ్యగారు వచ్చే వారు కూడా వేచి ఉన్నారు. పస్కా భుజించుటకు ప్రభు వచ్చేసాడు. పస్కా భుజించుటకు వచ్చినప్పుడు వాళ్ళ ఆచారం రెండో ఆచారం ఏంటంటే కాళ్ళు కడగాలి, చేతులు కడుక్కోవాలి, తర్వాత భోజనానికి కూర్చున్నారు. అక్కడ ఒక అటెండెంట్ ఉండాలి. ఇంటి యజమాడన్నా పెట్టాలి ఒకళ్ళని కాళ్ళు కడిగేందుకు, లేకుంటే వీళ్ళ మధ్యలో ఎవరన్నా ఒకళ్ళు కాళ్ళు కడుక్కోవాలి. వీళ్ళందరూ ఏం చేశారు? గదిలోనికి ఎక్కగానే నేను ముందు ప్రభు అక్కడ నేనుంటాను ఆ మధ్యలో కొట్లాటని పుట్టిందండి, లొల్లే పుట్టింది. యూదా ఇస్కరియోతు కొంచెం చీదర కొట్టి మనిషి ప్రభుని ఎట్లానే చేసి పట్టించి ఎక్కడ ఉంటాడో ఈ రాత్రి మనం తెలుసుకోవాలని, యోహాన్ నువ్వు కూర్చున్నాడు, జాగ్రత్త, నేను ఉండాలి ఇవాళ ప్రభు. మరి ఎప్పుడు నేనే ఉంటున్నా కదా, నువ్వు ఇవాళ ఎట్లుంటావు అని ఆయన. లేదు నేను ఉంటా. పేతురు అంటే లేదు నేను కూర్చుంటా ప్రభు పక్కన. వాళ్ళని అలాగే లొల్లి పుట్టింది. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే కడిగేటోళ్ళు ఎవరు లేరని ఒక తువ్వాల చుట్టుకున్నాడు, ఒక తట్ట తీసుకున్నాడు, చెంబు తీసుకున్నాడు, నీళ్ళు వస్తూ వాళ్ళ కాళ్ళు కడగడం మొదలైంది. షాక్ అయిపోయింది వాళ్ళు. కాళ్ళు కడగండి అని ఎవరికి చెప్పలే ఆయన. అంత గొప్ప దేవుడు, ఆకాశంలో ఉన్నతమైన స్థలంలో ఉన్నవాడు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే వాళ్ళలో ఈ ప్రేమ నింపాలని, వాళ్ళందరూ ఐక్యత కలిగి జీవించాలని కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని నీళ్ళు వస్తూ వాళ్ళ కాళ్ళు కడగడం మొదలెట్టు. అంటే ఏ మాట మాట్లాడకుండా చెప్ప మీదకి వెళ్ళి కొట్టినట్టు చేసింది కాదు. ఏ మాట మాట్లాడలే. ఆయన జరిగించిన క్రియ ఎట్లుంది చెప్పండి. ఒక్కొక్కరిని చెప్ప మీదకి వెళ్ళి పెట్టినట్టు లేదా? జీవితాంతం యాదించుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇసిరి పని చేయకుండా ఎంతో చక్కని పాఠం ప్రభు నేర్పాడు. దేవునికి స్తోత్రం.
పిల్లరా, మన మధ్యలో కూడా కొంతమంది చిన్న పిల్లలు ముందే ఆలోచించాలి. పెద్దలు వచ్చిందంటే లేచి, అంకల్ రండి కూర్చుండండి, అమ్మగారు రండి కూర్చుండండి, వీళ్ళే కూర్చుండి కాళ్ళ మీద కాలేసుకొని కనబడతలేదా నేను కూర్చున్నా కదా వెనకపో అనే స్థితిలో ఉన్నారు. ఎంత డేంజర్గా తయారవుతుంది మన సంఘ పిల్లలంటే చూడండి. పిల్లలు ఈ పాఠం నేర్చుకోవాలి. మీ అందరినీ ఉద్దేశించి నేను చెప్తున్నా. మీ ఇళ్ళకు పెద్దలు ఎవరన్నా అత్తే కుర్చీ మీద కూర్చున్నా మీరు ఏం చేయాలి చెప్పండి? లేచి వాళ్ళకి కుర్చీ అప్పచెప్పాలి. చేస్తారా ఆ పని? మరి ఉన్న పిల్లలు చేస్తారా? ఎవరన్నా మన ఇంటికి వచ్చినట్టు చుట్టాలు, అతిథి దేవో భవ, అతిథి దేవుడితో సమానం. అటు వాళ్ళని కూర్చొని పెట్టడానికి మీరు దండం ఇవ్వాలి. ఇంట్లో ఉన్నోళ్ళు లేచి రెండయ్యా కూర్చుండండి, మొదటి మాట అది. తర్వాత కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి వారికి. చూడండి, నీళ్ళు ఇవ్వకపోతే అది పెద్ద దోషంగా భావించింది గ్రంథంలో. ఏమన్నాడు ప్రభు ఒక చోట? నేను ఇంటికి వస్తేని నువ్వు నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వకపోతివి, నన్ను ముద్దు పెట్టుకోపోతివి, నా తలకు నూనె ఇవ్వకపోతివి, ఈ పాపత్మరాలు చూస్తున్నావే, కన్నీళ్లతో నా కాళ్ళు కడిగాను, తన తల్లింటికెళ్తూ కాళ్ళు తుడిచాను, అంతేకాకుండా పాదంలో ముద్దు పెట్టుకుంటా అన్నడా లేదా? అంటే పాదాలు కడుగుట ఒక గొప్ప క్రియ యూదుల మధ్య. ఎవరిని విధురాళ్ళ కింద లెక్కేసుకోవాలంటే తిమోతి పత్రికలు చదివి చూడండి ఏమన్నా ఉంటుందో. అనేకుల పాదములు కడిగిన ఆవిడ అంటే ఏమన్నట్టు? అనేకులకు ఆతిథ్యం ఇచ్చి ఎవరినైతే వార చూసిందో, వండి పెట్టిందో, పరిచర్య చేసిందో అలాంటి విధురాళ్ళను విధురాల కింద లెక్కేసుకోవాలి. యవనులను విధురాల కింద లెక్కేసుకోవద్దు అన్నారు. యవనసులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు పొరపాటు. దాన్ని ఎవరైనా నిశ్చయితే మళ్ళీ అదే మ్యారేజ్ చేసుకోవచ్చు. కనుక వాళ్ళని లెక్కేక అనేకుల పాద పరిచర్య చేసిన ఆవిడనే లెక్కేసుకోండి అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వచ్చి తట్ట తీసుకొని ప్రతి వారి పాదాలు కడిగి తర్వాత తన చేతులు కడుక్కొని వారికి రొట్టె ఇంకా ద్రాక్షరసం పంచుడు మొదలు పెట్టినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర 4 పాత్రలు ఉండేవి. 4 పాత్రలు ద్రాక్షరసం. మొదటి పాత్రను అందజేసేవారు. మొదటి పాత్రను అందజేసేటప్పుడు ప్రభు ఏమంటుందంటే, మీ మధ్యలో పంచుకొని తాగండి, ఇది నా నిబంధన రక్తము. మరి గ్రంథంలో రక్తం ఎవరైనా తాగచ్చా? రక్తం భూమి మీద వారవేయాలన్నది కానీ రక్తంతో నల్ల ఉడకబెట్టుకొని తిందాం, కళ్ళు మీదకి వనకత్తది నంచుకోవడానికి అనడానికి వీల్లేదు. రక్తం పడేయాలి భూమి మీద. ఏ బలి అర్పించినా రక్తం భూమి మీద పోవాలని. రక్తంలో ప్రాణం ఉంది కనుక రక్తం మనం తినకూడదు. అది మన కండిషన్ ఉంది గ్రంథంలో, రక్తం తినకూడదు. కనుక ఇక్కడ రక్తం తినమంటున్నాడు. ఏంటి ప్రభు? నా రక్తం నిజమైన పానీయము, మీరు తాగండి అంటున్నాడు. చూడండి, మన డిఎన్ఏ చెక్కేస్తే మనమందరం పాపులని, మన బ్లడ్ అంతా కలిసిపోయి ఉంది, పాపంలో నుండి పుట్టిన వారం. కానీ యేసు ప్రభు రక్తం డిఎన్ఏ చూస్తే దానికి గొప్ప సామర్థ్యం ఉంటుంది. ఈ పాప కల్మషత్తు లేదు. అది దేవుని వద్ద నుండి వచ్చిన రక్తం, దేవుని రక్తం అని రాయబడింది గ్రంథంలో. ఆ దేవుని రక్తంలో గొప్ప సామర్థ్యం ఉంది. దయ్యాలు పారిపోతాయి. ఆ రక్తం ఎక్కడ అక్కించబడుతుందో అక్కడ సైతాన్ లోనికి ప్రవేశించదు. ఆ రక్తంలో విడుదల ఉంది, ఆ రక్తంలో స్వస్థత ఉంది, ఆ రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నా. కనుక యేసయ్య రక్తంలో గొప్ప సామర్థ్యం ఉంది. ఆ రక్తం మన కొరకైనా చిందించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడింది, 1000 లక్షల గొర్రెలు రోజు వధించబడుతున్నాయి పస్కా పండుగ రోజున. మరి అది వధించబడేటప్పుడు మరి వాటి ద్వారా పాపాలు తొలుగుతున్నాయా అని మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేసిన అసాధ్యము. ఇలాగూ చెబుతున్నాడు, బలి అర్పణను కోరలేవు గాని శరీరం అమర్చితివి. దేవునికి స్తోత్ర. బలి అర్పణ దేవుడు కోరలేడు. ఎడ్ల రక్తం గొర్రెల రక్తం ఆయన కోరలేడు కానీ ఆయన ఒక శరీరాన్ని అమర్చి ఇచ్చాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి తను తాను మన కొరకు అర్పించుకున్నటకు హోమంగా, ధూపంగా, నైవేద్యంగా తన రక్తాన్ని చిందించుకొనగరు మన కొరకు ఈ లోకంలో ఆయన అవతరించాడు. ఆయన రక్తం ద్వారా మనకు పాపానికి క్షమాపణ కలుగుతున్నది. ఇప్పుడు ఈడికి పస్కా పండుగ సమాప్తం కాబోతుందిగా. ఈ ఆఖరి పస్కా పండుగ ఆచరించుటకై యేసు ఒక గదిని కోరుచున్నాడు. చూడండి, ఆయనే పస్కా గొర్రెపిల్ల అయినప్పటికీ ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చి ఉంటున్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఈ పండుగ తాను ఆచరించవలసింది కనుక శిష్యులతో పాటు పండుగ ఆచరించడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక చిక్కు ఏంటంటే, బైబిల్లో 2 భాగాలు చూసినప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఆల్రెడీ పస్కా ఆచరించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత హన్నా వద్దకు, కైఫా వద్దకు తీసుకొని వెళ్ళబడ్డాడు. మరి యోహాను సువార్తలో 18వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడింది,
ఉదయమైన కనుక వారు బయటపడకుండా పక్కాను పుట్టిపోవాలని అధికారం ఎటు చూడండి ఏం జరిగింది. ఆ రాత్రి యేసు ప్రభు పస్కాను భుజించాడు ఆల్రెడీ, థర్స్డే రాత్రి. మరి ఫ్రైడే ఇంకా వీళ్ళు పస్కా భుజించలేదని రాయబడి ఉంది. బైబిల్ తప్ప, ప్రింటింగ్ మిస్టేకా, ఏంది ఇట్లా, ఈ చిక్కు ఎందుకుంది అని వేద పండితులు దాన్ని పరిశోధిస్తూ ఉంటే, ఆ దేశంలో ఉత్తరం దక్షిణం భాగం ఉంది పెలస్తీనా. ఉత్తరముల క్యాలెండర్ వేరా, దక్షిణ క్యాలెండర్ వేరా. ఉత్తరం వైపు ఉన్న క్యాలెండర్ వాళ్ళు పరిసయులు, యూదులు, గలీల ప్రాంతం ఉత్తర దిక్కు ఉన్న వారందరూ కూడా, యెరూషలేము ఉత్తర పై భాగంలో ఉన్న వారందరూ కూడా సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు దినమించేవారు. కింది భాగంలో ఉన్నోళ్ళు, సపోజ్ ఆంధ్ర దిక్కు మనకెట్లుందో గట్లా, వాళ్ళకు కింది భాగంలో ఉన్నవారు, సౌత్లో ఉన్నవారు, యెరూషలేం కింది భాగంలో ఉన్నవారు అందరూ కూడా సూర్యాస్తం నుండి ఇంకో సూర్యాస్తం వరకు దినం లెక్కేసేవారు. వాళ్ళేమో సూర్యోదయం నుండి, వీళ్ళేమో సూర్యాస్తం నుండి. ఇప్పుడు కూడా ప్రపంచంలో చూడండి, ఇవాళ ఏంటి 16th కదండి, వాళ్ళకి ఇంకా మొదలైందా 16th, మొదటి తేదీ ఇవాళ 17, ఇవాళ 17వ తేదీ. మరి వాళ్ళకి ఇంకా మొదలైందా 17వ తేదీ? అమెరికా దేశంలో ఇంకా 17వ తేదీ మొదలు కాదు, వాళ్ళకి చీకటి నడుస్తూ ఉంది. ఎప్పుడైతే ఉదయకాలంలోనికి వాళ్ళ దేశం వస్తుందో అప్పుడు వాళ్ళకు ఆ దినం మొదలైతే, మనకేమో దినం ముగింపు అవుతుంది. మనకేమో 17వ తేదీ ముగింపు అయితే వాళ్ళకి మొదలవుతుంది తర్వాత. చూసారా? అట్లే ఈ పెలస్తీనా దేశం పై భాగం వాళ్ళు శుక్రవారం ఆచరించేవారు, సూర్యోదయం నుండి సూర్యాస్తం. ఈ కింది భాగంలో ఉన్నవారు, యెరూషలేం కింది భాగంలో ఉన్నవారందరూ ఏ దినం ఆచరించేవారు? గురువారం రాత్రి నుండే వాళ్ళకి పస్కా మొదలయ్యేది. ఒకవేళ ఈ ప్రకారం కాకపోతే లక్షల గొర్రెలు ఎలా కోసేవారు అంత త్వరగా? కనుక ఆ రాత్రి కూడా తెగుతుండే గొర్రెలు, దినంలో కూడా తెగుతుండే గొర్రెలు. అప్పుడే ఆ పని పూర్తి అవుతుంది, లేకుంటే ఆ పని పూర్తి చేయడానికి వీలు లేదు. కనుక ఇక్కడ రాయబడింది, యేసు ప్రభుని ఎప్పుడైతే రాత్రి పూట ఆయన పట్టుకున్నారో ఇంకా వాళ్ళ పస్కానే మొదలు కాలేదు. పస్కా భుజించాలి, మైల పడతామేమో అని భయంకు యేసు ప్రభు దగ్గరికి వారు రాకుండా, అధికార మందిరంలోనికి వెళ్లకుండా దూరంగా నిలబడి ఉన్నారని చెప్పి రాయబడింది. పస్కా వాళ్ళు ఆచరించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు అప్పటికే పస్కాను ముగించాడు. రాత్రి వాళ్ళ పాటలు పాడుకున్నారు. ఇప్పుడు ఏ పాట వీళ్ళు వాడేవారు అని అనుకుంటే, మనము వాళ్ళకు ప్రత్యేకమైన పాటలు ఉండేవి. 118వ కీర్తన నుండి మొదలుకొని 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు పాడేవారు. ఆ సమయంలో ఈ పాటల్లోనే ఏదన్నా ఒక పాట వాళ్ళు పాడి ఉంటారు. దీన్ని ఏమంటారంటే హలేల్ అనండి. హలేల్, హలేల్ నుండే వచ్చిన పదం ఏంటంటే హల్లెలూయా. హలేల్ అనగా ప్రేస్, హలేల్ అనగా స్తుతి, హలేల్ అనగా దేవుడికి కృతజ్ఞత. ఇప్పుడు ఈ పస్కాను పూజిస్తూ ఏమని పాడుకునేవారు? వాళ్ళు దేవునికి స్తోత్రం అని పాడుకునేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు. మనం ఏం చేస్తామంటే ఆదివారం కూడా అడుగులు మొదలు పెడతాం. అడిగే రోజు కానీ కాదు ఇది. ఆదివారం ఏం చేయాలా? దేవానికి స్తోత్రాలు, నువ్వు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, నా పనులు జరిగించిన దేవుడు, కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు, మా కాయలను మమ్మను మా సేవకుని ఆశీర్వదించండి, దేవానికి స్తోత్రం, ఇలాంటి గొప్ప దినం మాకు ఇచ్చినందుకు వందనాలు, ఇలాంటి వందనాలు చెప్పాలి. కానీ మా ఊరిని ఆశీర్వదించు, మా ఊరిని దుబాయ్ పంపు, మా ఊరిని మస్కట్ పంపు అంటే నడుతుందా? ఇది హలేల్ ఆరాధన దినం, ఇది దేవునికి స్తోత్రం. వాళ్ళు అక్కడ ఏం చేసేవారు చెప్పండి? ఆరాధన చేసేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు. ప్రభువా తరముల నుండి నాకు నివాస స్థలము నీవే. ప్రభువా తరముల నుండి నాకు నివాస స్థలము, యుగయుగముల నీవే నా దేవుడవు, 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 యుగయుగముల నీవే నా దేవుడవు, దేవుడవు, దేవుడవు. చూడండి, ఆ పస్కా పండుగను వాళ్ళు దాన్ని తెచ్చిన దాన్ని భుజించడానికి అన్ని కూడా సిద్ధపరిచి పెట్టారు. మార్కు సువార్త 14:13 చదువుదాం. 14:13 చూడండి, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీలకుండా మోయిచున్న ఒక మనుషుడు మీకు కనబడను, అతడు సామర్థ్యంతో సిద్ధపరచబడిన గొప్ప మేడ గది
నీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులను 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టుగా కనుగొని పస్కాను సిద్ధపరిచి, ప్రభు చెప్పినట్టు కనుగొన్నారు, పస్కా సిద్ధపరిచారు. అక్కడ విడిది గది, మేడ గది, చాలా సామగ్రి గల గది అని 3 మాటలు రాయబడి ఉంది. మరి ఇలాంటి గదిలో ప్రభు సిద్ధపరిచాడు. ఇప్పుడు గదిలో ఏమున్నాయంటే చిన్న బల్లలు ఉంటుండే. మనం ఇప్పుడు డైనింగ్ టేబుల్ వేసుకున్నట్టు కాదు, బల్లలు, చిన్న బల్లలు. మీరు ఎప్పుడన్నా డాబాకు వెళ్తే మంచాల మీద చిన్న పీటలు పెట్టి ఉంటాయి చూడండి. ఆ మంచాల నిండా కూర్చుంటారు, ఒక 2 ఇటోళ్ళు అగటోళ్ళు, నడమ పెద్ద బల్ల ఉంటుంది. ఆ బల్ల ఏంటిది, చిన్నదే, పెద్ద బల్ల కదా, ఒక చెక్కనే నడమేసింది. ఆ బల్ల మీద అన్ని వాళ్ళు పెట్టి కొడితే అప్పుడు ఆ బల్లలో హాయిగా తింటారు. వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కింద కూర్చుండి అట్లా తినే రకం కాదు. లారీలు నడిపించి చాలా అలసిపోయి వస్తారు. మంచాలు కావాలి వాళ్ళకు, నా వారం మంచాలు కావాలి, అందులో కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళ పద్ధతి ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉందంటే చిన్న పీట లాంటిది బల్ల ముంగట ఉంటుండే. ముంగట ఉన్నప్పుడు మరి ఎక్కడ కూర్చుండే వారి వీళ్ళు అని మనం ఆలోచిస్తే మెత్తలు దాని చుట్టూ వేయబడి ఉంటుండే. ఆ పీటల చుట్టూ మెత్తలు, ఆ మెత్తల మీద చేతులు ఇట్లా ఒరిగించి వెనకకి ఇలా కాలు దాపుకొని పడుకొని భోంచేసేవాడు. హాయిగా పడుకొని అలసట తీర్చుకుంటూ భోంచేసేవాడు. అట్లా యేసుడికే యోహాను తన తల ఎక్కడ ఆనించేవాడు, ఛాతీ మీద ఆనించేవాడు. ఇటు ప్రభు అని ఉన్నాడు, అటు ఆయన కాలు దాపి యేసయ్య ఛాతీ మీద వండి తినుకుంటా తినుకుంటా వినుకుంటా వినుకుంటా కూరికేవాడు యోహాను యేసయ్య మాటలు వింటూ వింటూ నిద్రపోయేవాడు. అందరికంటే చిన్న వయసు అయినది కనుక చాలా ప్రభు ఆయనను ప్రేమించేవాడు. ఈ బల్లలు చుట్టూ ఇట్లా కూర్చుని తినేటప్పుడు ఒక ఆవిడే పాపాత్ములు వాళ్ళు వచ్చి యేసయ్య పాదాల మీద కన్నీరు గార్చింది. ఇలా కుర్చీ కింద కాలుంటే ఆమెకు ఎక్కడ ఉంటుండే తావు రావడానికి, బల్ల కింద కుర్చీ మీద కూర్చుండి బల్ల కింద కాలుంటే ఆమెకు రావడానికి అవకాశం ఉండకపోవు. కనుక వీళ్ళు చాపుకొని పడుకొని తినేవారు, రిక్లైన్ అని రాయబడింది. మరి ఇలా పడుకొని తినేవారు. మరి ఆ కాలంలో ఎట్లా తిన్నారు పస్కా? ఆ కాలంలో చెప్పులు దొడుక్కొని, చేత కర్ర పట్టుకొని, చేదు కూరతో పస్కా భుజించి వేగంగా వాళ్ళు పరిగెత్తారు. మరి ఇక్కడ వాళ్ళకి పరిగెత్తుడు లేదు. ఇప్పుడు సమారదూత దాటిపోయిండు. యేసు ప్రభు స్వయంగా సమారదూత చేతికి తాను అప్పచెప్పుకున్న వెళుతున్నాడు కనుక వీళ్ళకి పరిగెత్తవలసిన పని లేదు. హాయిగా పడుకోవచ్చు, హాయిగా తినచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు, ఎగిరితం ఏం లేదు. అక్కడనేమో వాళ్ళకు చెప్పులు దొరుకుని రెడీగా ఉన్నారు, కర్ర పట్టుకొని రెడీగా ఉన్నారు, పస్కా తిని పరిగెత్తడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి పరిగె తీయవలసి ఉంది. సమారదూత రాబోతున్నాడు కనుక తప్పించుకోవాలంటే వాళ్ళ ద్వారానికి రక్తం పూసుకోవాలి, బూర వినబడగానే పరిగెత్తాలి. అయితే ఇక్కడ ఇలాంటి పరుగు ఏం లేదు. యేసు ప్రభు స్వయంగా సమారదూత చేతికి నీ కొరకు నా కొరకు తను తాను అప్పచెప్పుకోవడానికి వెళ్ళబోతున్నాడు కనుక మనకు భయం ఏం లేదు. హల్లెలూయా. అందుకే మనం పాడుతూ ఉంటాం, సమారదూత నన్ను దాటిపోయే, నా సంకటముల నీయు తీరిపోయే, సమారదూత నన్ను దాటిపోయే, గొర్రె పిల్ల విలువై రక్తములో, గొర్రె పిల్ల విలువై రక్తములో కడగాలి నేను రక్షణ పొందితే, కడగాబడి నేను రక్షణ పొందితే, రాణియు తీరిపోయి సమారదూత నన్ను దాటిపోయి. ఆమేన్. చూడండి 26-20లో ఏమన్నా పడుతుందండి, when evening had come he sat down with 12. 12 మందితో పాటు ఆయన కూర్చుండేను అని మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం రాయబడింది. దానికి గ్రీక్ భాషలో ఏమని పదం వాడబడ్డదంటే అనాకేమాయ్. అనాకేమాయ్ అంటే పడుకునుట, మెత్తల మీద ఒరుగుట అనే వర్డ్ వాడబడ్డది. కనుక ఆ ప్రకారం వాళ్ళు పడుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. భోజనం చేసినప్పుడు ఇక ప్రభు వాళ్ళందరికీ కూడా పాత్రను అందజేస్తున్నాడు, రొట్టెను అందజేస్తున్నాడు. ఏమని చెప్తుండంటే, ఇది నా నిబంధన రక్తము, ఇది మీ కొరకైనా నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. హల్లెలూయా. 22వ అధ్యాయం 17వ వచనం చూడండి, లూకా సువార్త
22:17 22:17 చూడండి. ఆయన గిన్నెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని దీనిలో మీలో పంచుకొనుడి. ఆమేన్. దేవునికి స్తోత్ర. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను దీన్ని తాగనన్నాడు. అదే లాస్ట్ అండి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు తాగింది. ఎప్పటిదాకా తాగడు? మనమందరం పరలోకం చేరే వరకు, ఆయనతో పాటు బల్ల మీద కూర్చునే వరకు. ఆ బల్ల పరలోకానికి వెళ్ళి 7 ఆఫ్రికా దేశస్తులు చూశారట. ఇక్కడికి వెళ్ళి బల్ల మొదలవుతే దాని అంతా మన కంటికి కనబడదు. అంత దూరం దాకా బల్ల ఉందట. ఎల్లప్పుడూగా ఇటువైపు అటువైపు మంది కూర్చుండి భుజిస్తూ ఉన్నారట. ఆ బల్ల మీద అన్ని వస్తువులు పెట్టబడి ఉన్నాడు. పరలోక బల్ల ప్రపంచంలో లేదు. అంత పెద్ద బల్ల, దాని అంతమే కనబడదట. ఎక్కడ దాకా పోయినా అంత పొడుగుందట బల్ల. దేవుడికి స్తోత్ర. మనం పిల్లలకి ఎంత పెద్ద బల్ల కావాలి? ఏడికెళ్ళి బస్ స్టాండ్ అంత, అవును కదా? మనకే కావాలా ఎంత పెద్దది? మన ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దాని మీద కూర్చుండాలంటే ఎంత పెద్ద బల్ల అవసరమో. దేవుడికి స్తోత్ర. కనుక ఇక్కడ యేసు ప్రభుల వారు అక్కడ కూర్చుండి భోజనం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. పాత్రను ఆశీర్వదించి వారికి ఇచ్చాడు, రొట్టెని ఆశీర్వదించి ఇచ్చాడు. మీతో పాటు రాజ్యంలో చేరే వరకు కూడా నేను దీన్ని త్రాగను అని చెప్పాడు. ఎంత సమర్పణ ప్రభుకు ఉంటుంది. మనమందరం కూడా ఆయన రాజ్యంలోనికి రావాలని, ఆయనతో పాటు బసగా భుజించాలని యేసయ్య ఆశిస్తున్నాను. మరి మీరు వస్తారా? ఆ రాజ్యంలోనికి వెళ్దామా? తాగుదామా? ఆయనతో పాటు ఆ రొట్టె తిందామా? ఆలోచించండి. మరి అది తినాలంటే నువ్వు ఎలా ఉండాలి? పరలోకం చేరాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నేటి వరకు ఇంకా నువ్వు కొన్ని అలవాట్లు మానుకోలేవంటే నువ్వు చేరే గ్యారంటీ ఉందా? లేదు. ఒకవేళ నేడే వస్తే నువ్వు ఘోరంగా విడిచిపెట్టబడతావు. కనుక నువ్వేం చేయాలా? నేడే నీ అలవాట్లన్నీ మానేసుకొని ప్రభు కొరకు నూతనంగా జన్మించి, యేసయ్యను నా కొరకు ఇంతగా నలిగావు, నీ రక్తాన్ని నా కొరకు చిందించావు, నాకు సహాయం చేయి ప్రభువా, వాళ్ళ అలవాటు నేను విడవలేకపోతున్నాను, ఎన్నో మార్లు నేను కూలిపోతున్నాను, పడిపోతున్నాను, నన్ను దయతో క్షమించు తండ్రి అని ముందుకు వచ్చి మరి ఆ బల్లలో పాల్పొందడానికి మనం ప్రయాసపడాలి. ఒకవేళ ఇప్పుడు అలవాట్లు కొన్ని బలింతలు, ఏ మనిషి లేకలేడు. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు. మీతో చెప్పండి, ఒక్కడునూ లేడు. మెట్పిల్లు లేడు, వర్షకొండలో లేడు, చిట్టాపూర్లో లేడు, ఐలాపూర్లో లేడు, నిజామాబాద్లో లేడు, కరీంనగర్లో లేడు, ఇండియా దేశంలోనే లేడు. మరి ప్రపంచంలో ఉన్నాడా? నీతిమంతుడు లేడు, ఒక్కడును. అంటే ప్రతి వారం ఏదో పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నా. ఏంటి ఆ మహిమ? పాతకాలంలో చూడండి, ఆదం అవ్వలకు ఒక మహిమ ఉంటుండే చుట్టూ. ఆ మహిమతో వాళ్ళు నగ్నంగా కనిపించకపోదురు, ఆ మహిమతో కప్పబడి ఉందరు. మన కళ్ళే ఇట్లా నిండు సూర్యుని చూడలేనంత వెలుగు ఆ ఆదం అవ్వలకు ఉంటుండే. ఆ వెలుగులో వాళ్ళ నగ్నత్వం కనబడకపోవు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో మెల్లగా 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 వెలుగంతా కూడా తొలగిపోయి దేవుని మహిమకు దూరం అయిపోయి దిగంబరులు అయిపోయింది. అప్పుడు అందిన మొదటి ఆకులేవి? అంజూర ఆకులే. దన్నాన్ని తెప్పుకున్నారు, అవే చుట్టుకున్నారు, చెట్ల సాటుకు దాక్కున్నారు ఇద్దరు. ఆదమా ఎక్కడున్నావని అడిగితే, ప్రభువా నేను ఫలానా చోట ఉన్నాను, నీవిచ్చిన ఈ భార్య నాకు పండు తెచ్చింది, దాన్ని తిన్నాను అని అంటా ఉన్నాడు. కానీ నా ద్వారా పాపం అయిపోయింది, నేను పాపం చేశాను అంటలే. ఈ దినాల్లో కూడా ఎవరు కూడా పాపాన్ని ఒప్పుకోరండి. నేను పాపినేని ఒప్పుకోరు. ఫలానావుడు ఎప్పటికే నేను పాపంలో పడిపోయినా అంటారు. ఫలానావుడు చేసినందుకే నేను తప్పు చేసిన అంటారు. ఫలానావుడే నన్ను ప్రేరేపించింది నేను అన్నాను అంటారు. ఆ దినాల్లో కూడా ఆదాము తన పాపాన్ని హవ్వ మీద పెట్టాడు, హవ్వనేమో సర్పం మీద పెట్టింది. సర్పం నన్ను మోసం చేసింది అన్నది. సర్పాన్ని శపించాడు, నేలను శపించాడు, ఆదమును శపించాడు, హవ్వమ్మను కూడా శపించేశాడు. ఇప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి చక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు. దాని ఇంగ్లీష్లో ఫిగ్ ట్రీ అని ఉంది. ఫిగ్స్ అనగా అంజూరపు పండ్లు. అంజూరపు చెట్టునే మేడి చెట్టు అంటారు. మరి ఆకులే కప్పుకున్న ఈ వ్యక్తి ఆదాము అదే చెట్టు మీద జక్కయ్య కూడా ఎక్కాడు. జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంటికి నేను రావాల్సి ఉంది అని ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నగ్నత్వం కప్పుటకు అంజూరపు పండ్లు లాగా ఆయన మీద వేలాడుతూ ఉంటే తన గృహానికి వెళ్ళి బస చేయుటకు ప్రభు ఆహ్వానం పలుకుతున్నాడు. కానీ ఆయన మాత్రం అనలే, నా ఇంటికి రండి ప్రభు అని. అనుగ్రహం చూడండి, కృప ఎంత గొప్పదో. ఎక్కడ పాపం విస్తరించెనో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించెను అని రాయబడి ఉంటుంది. అపరిమితంగా మన పట్ల దేవుడు కృప చూపాడు. ఈ ఊర్లో నన్ను ఎన్నుకున్నాడంటే గ్రేట్, నిన్ను ఎన్నుకున్నాడంటే గ్రేట్. ఎంతమంది మనకంటే మంచోళ్ళు లేరు ఈ ఊర్లో. విద్యావంతులు ఉన్నారు, గొప్ప కులస్తులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, చీకటితో లేచి ఆరాధన చేసేవారు ఉన్నారు. కానీ వీరందరి మధ్యలోకి వెళ్ళి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే దేవుని గొప్ప కృప. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చూడండి, తెల్లవారుజామున కీర్తి ఫంక్షన్ హాల్కి ఆయా ప్రాంతానికి మంది నడుచుకుంటా వస్తా ఉన్నాం. మేము బండి మీద వెళ్ళిపోతా ఉన్నాం, పాస్టర్ నేను మొదటిసారి. అప్పుడు చాలా మంది బైబిల్ పట్టుకొని ఇలా పోతున్నారు మెయిన్ రోడ్ మీదకి. అదే గుంపులో కొంతమంది వాకింగ్ కూడా చేస్తున్నారు. నేను వాళ్ళే అనుకోని రండి రండి త్వరగా అంటున్నాను. కొంతమంది ఏమో వాకింగ్ చేస్తున్నారు, కొంతమంది రన్నింగ్ చేస్తున్నారు. ఆ తెల్లవారుజాముని వీళ్ళందరూ కూడా ఆడోళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు కీర్తి ఫంక్షన్ హాల్కి. మొదటి నాడు 25 మంది, తర్వాత 27, తర్వాత 30 వచ్చారు. వర్షాలు బాగా పడ్డాయి, మొన్న 20 మంది వచ్చారు. ఇక నిన్న చూస్తే 40 మంది వచ్చారు, ఇయ్యాలు చూస్తే 40 మంది వచ్చారని పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఏరియా గారు మీరు ఎందుకు రాలేరని నన్ను అడుగుతున్నాను. నేను 40 రోజులు కదా, 40 రోజుల్లో ఆదివారాలు పట్టరు కదా, ఆదివారాలు కూడా పడితే 46 రోజులు కావా, అందుకే నేను రాలేదని నేను అంటున్నాను. ఆయన ఏమంటున్నాడు, పాస్టర్ గారు మనం ఆదివారం కూడా వెళ్ళాలి, లేకుంటే ప్రజలకు సులుకన అయిపోతుంది, ప్రజలు అయితే మానుకుంటారు, మనం రావాలి పాస్టర్ గారు, మీరు రండి, ఇయ్యలేదో జరిగిపోయింది కానీ మీరు రండి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలా మంది వస్తున్నారు. వాళ్ళకంటే ముందు మనకంటే ముందు వాళ్ళకి ఆసక్తి ఉంది. మనం వాళ్ళ కోసం రావాలని ప్రార్థన చేసుడు కన్నా వాళ్ళే మన కోసం చేస్తూ ఉన్నారు ప్రార్థన. పాస్టర్లు పంపించి ఆయన చెప్పుకున్నా నవ్వుతా ఉన్నాడు ఫోన్. మనం పాస్టర్లు వాళ్ళ కోసం చేయాలి కదా ప్రార్థన, వాళ్ళే మన కోసం చేస్తున్నాడు. పాస్టర్లను దోలకరా దేవా, పాస్టర్లను దోలకరా. వీళ్ళరా పొద్దున్న లేచి కుండలు చూసినట్టు పప్పు ఉందా, అన్నం ఉందా, ఇందాక గొల్లలో మరియమ్మ చెప్పినట్టు కుండలు ఎక్కాల. మనం మంచి ఉదాహరణ చెప్పిందని పొద్దున్న లేచి కుండలు తీయాలంట. ఇయ్యడానికి భోజనం ఉండే ఆకలి. చూడండి, బడికి వచ్చిన పిల్లలు ఏం చేస్తారు, కుండల మూతలు తీసి చూస్తారు కదా, భగవన్ల మూతలు తీసి. ఇయ్యాల మమ్మీ మటన్ అండిందా, చికెన్ అండిందా, కూరగాయలు అండిందా, ఆకలితో అవురు అనుకుంటూ వస్తారు. ఏది ముందుంటే అది తినేస్తారు లప్ప లప్ప, ఆకలితో ఉంటారు కదా. అట్లే మనమందరం ప్రార్థనకి ఏమై ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి అని అమ్మగారు చెప్తా ఉన్నారు. మీకు అర్థమైందో లేదు, కుండలు విప్పి చూడాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎంతో చక్కటి ఈ ప్రార్థన ద్వారా ఎన్ని మేలు జరిగాయండి. ఇప్పుడు చూడండి, ఎంగేజ్మెంట్ సామెల్ది ఘనంగా జరిగింది, పెళ్లి ఘనంగా జరిగింది. మనకు ప్యాడ్స్ కావాలంటే ప్యాడ్స్ వచ్చేసినాయి. తర్వాత ఇంకెన్నో ప్రార్థనలకు జవాబు వచ్చినట్టు చాలా మంది చెప్పుకొచ్చారు. కిడ్నీలో రాళ్ళు కలిపోయినాయి, కోర్టు కేసు తెంపబడ్డది, 1,00,000 రూపాయలు చాలా ఏళ్ళ తర్వాత ఆమెకు వచ్చినాయని చెప్పి ఆమె ఒక సాక్ష్యం చెప్పింది. కొంతమందికి కొన్ని పనులు జరిగాయి. మనం ఈ ప్రార్థనలో ఇక్కడ వచ్చి మోకరించినప్పుడు జిల్లా కొరకు, మండలం కొరకు, అలాగనే మన సంఘాల కొరకు, 7 సంఘాల కొరకు, జీసలైట్ సంఘాల కొరకు చేసేవారు. నేనేం చేస్తున్నా అంటే 7 పాస్టర్లు నియమించేశాను. సోమవారం ఒక పాస్టర్ వాక్యం చెప్పాలి, మంగళవారం ఒక అతను, బుధవారం ఒక అతను. ఇక నేను ఫ్రీగా బొంబాయి, హైదరాబాద్ ఎక్కడైనా తిరగచ్చు. నేను వచ్చినా రాకుండా నడిచిపోతుంది. మంట వెలిగించిన అది మండుతా ఉంది, ఇక ఎంతమంది పప్పు ఉడకబెట్టుకొని తింటారో తినని, అవును కదా, మంట అయితే పెట్టేసి. కనుక ఇప్పుడు నేను అన్ని చోట్లకి తిరగచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మంట రగిలినట్టు జగిత్యాల కూడా రగలాలి, బొంబాయిలో రగలాలి, వెమ్లవాడలో రగలాలి, అనేక ప్రాంతాల్లో రగలాలని ఆశించాను. కానీ అక్కడక్కడ ఫోన్ కాల్ చేసినా ఎవరు కూడా దాన్ని స్పందించలేదు. కానీ మనకు దేవుడు బయలుపరిచినట్టు దీన్ని ఫంక్షన్ హాల్లో పెట్టమన్నాడు. నేను ఇక్కడనే పెడదాం అనుకున్నా, కానీ దేవుడు అక్కడ పెట్టమన్నాడు. అక్కడ జనులు వస్తూ ఉన్నారు మనకు. నేను అనుకున్నా, నేను నా అలారం పెట్టుకొని పండుకుంటున్నా, కానీ అలారం పెట్టుకొని వాళ్ళు ఏ అలారం లేకుండా కొంతమంది 4:30కి వచ్చేస్తారు. చూడండి, కొంతమంది 4:05కి వచ్చేస్తారు. ఎంత ఆసక్తి ప్రజలకు వచ్చింది. మెట్పెల్లిలో సోమర్దయ్యము యేసు నామములో తరమబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలకు ఉజ్జీవం వచ్చేస్తాం. కోరియా దేశంలో ఇలాగని ప్రార్థన చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. 4 గంటలకు లేచి, మనమంతా 1 గంట ఆలస్యంగానే, వాళ్ళైతే మనకంటే 1 గంట ముందే సగం దేశం లేస్తాడ. ఆ దేశంలో ఉన్న 50% క్రైస్తవులేనట. ఏదన్నా ఓటింగ్లో గెలవాలి, ఎవరన్నా మంత్రి గెలవాలంటే ముందొచ్చి ఇలా కాలే పట్టుకుంటాడు. అయ్యా మీ సంఘస్థులందరినీ ఓటు వేయమని చెప్పి వీళ్ళు తీర్మానం చేసినట్టే గవర్నమెంట్ నిలబడతాడు, సేవకులు చెప్పినట్టే గవర్నమెంట్ నిలబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రాంతానికి అలా మారకూడదా? మనం అలా ప్రార్థన చేయాలి. బాగా మనం చెప్పింది జరగాల. అంత గొప్ప అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక దీన్ని వినియోగపరచుకోవాలి ప్రియులారా. ప్రార్థన ద్వారా అసాధ్యమైన పని ఏది ఉండదు. మంచి జాబ్స్ వస్తాయి, సంతానం లేని సంతానం, రోగాలు తొలగిపోతాయి, బలింతలు తొలగిపోతాయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే యేసుక్రీస్తుల వారు పాత్రను తీసుకొని అక్కడ పడుకొని వారికి ఇస్తున్నాడు, ఇది పంచుకొని తాగండి. వాళ్ళు పంచుకొని దాన్ని తాగారు. అందరు కూడా పెదవులు ఆనించారు. ఈ మాట ఇది అందించకన్నా ముందు ఒక మాట చెప్పాడు, ఏమని? నీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు. అందరికి ఉండే జల్లుమని మొదట నీలో ఒకడు పట్టించబోతున్నాడంటే నేను ఎవరిని చూస్తా ముందు? మా పక్కోడా? నేను కాదు కదా, నాకు తెలుసు నేను కాదు. నేను ఎవరిని చూస్తా ముందు? ఈయన
అందరు మొగల వాళ్ళు చూసిన తర్వాత ఇక ప్రభువా ఎవరు చెప్పు అని అంటలేదు కానీ నేనా అందరు నేనా అని అడుగుతున్నారు. అందులో ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు లాస్ట్కి అడిగిండట వ్యంగ్యంగా నవ్వుతూ, ఆయన గుర్తే తానే అని. అయినా గుర్తున్నప్పటికి ఎట్లా అడుగుతుండు? మందందరూ అడిగినందుకు నా మీద ఏ నేరమో వస్తుంది కనుక ఈ నింద నాకెందుకని నీదేం బాగా అడిగితే అన్నట్టు అడిగిండు. ప్రభువా నేనా? ప్రభు ఏమన్నాడు చెప్పండి వెంటనే. నువ్వు అన్నట్టు. ఎంత భయంకరంగా! ఆ సమయంలో బల్ల తీసుకున్నాడు, ఆయన రొట్టె తీసుకున్నాడట, నోట్లో పెట్టుకున్నాడట, సాతాన్ లోపలికి ప్రవేశించను అని రాయబడింది. ఏది ప్రవేశించింది లోపలికి? బల్ల తీసుకుంటే సైతం లోపలికి పోతుందా? అనుమానం రాదా మనకు? బల్ల తీసుకుంటే సైతాన్ని వెళ్ళిపోవాలి కానీ సైతం లోపలికి పోయింది అని రాయబడింది. వెంటనే చీకటిలోనికి వెళ్ళిపోయింది. ఆయన ఉండలేడు అక్కడ, లేచి వెళ్ళిపోయాను. యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉన్న కథ అంతా గింతే. మెల్లగా దేవునికి దూరం అయిపోతారండి, వెళ్ళిపోతారు నిలవనలు. ఇంతమంది సంఘం నుండి వెళ్ళిపోలేరు. అయితే పాస్టర్ నచ్చలేడు, అయితే సంఘ పెద్దలు నచ్చలేడు, అయితే ఆరాధన నచ్చలేదు, అయితే గుడిలో ఎవరితో గొడవపడి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లల సైతాన్ని నూక్కపోతే జాగ్రత్త. నువ్వు ప్రభుకు దగ్గరగా ఉండాలి, హత్తుకొని ఉన్నట్టే ఉండాలి, ప్రభు మాటలు నెరవేర్చాలి. కానీ ఆయన మాత్రం పట్టించిన వాళ్ళ గుంపులో ఉండకూడదు, అన్యులతో సోపం చేసుకోకూడదు. ఈయన వెళ్ళిండి అక్కడ పరిశీలన పట్టుకున్నాడు, అధికారులను పట్టుకున్నాడు, వాళ్ళతో మాట్లాడుకున్నాడు. 30 వెండి నాణాలు ఇస్తే మా గురువు గారిని అమ్మేస్తా అని చెప్పుకున్నాడు. 30 వెండి నాణాలు వాళ్ళు ఇచ్చారు. గురువుని అమ్మేసి వచ్చాడు. మళ్ళీ ఎప్పుడోలా బల్ల ఆరాధన కూర్చున్నాడు. అప్పుడు రొట్టె ముంచి ఇస్తూ, యూదా నువ్వు ఏదైతే చేయదలుచుకున్నావో త్వరగా చెయ్యి అన్నాడు. రొట్టె ఇచ్చాడు. ఈ మాట మిగతాలకు అర్థమైందా? కాలే. మిగతాలందరూ ఏమనుకుంటున్నారు? సొమ్ము చంచి యూదా దగ్గర ఉంటుంది కదా, ఇంత కూరగాయలు తెమ్మన్నాడు, మరి పస్కా ఆచరించడానికి ఏదన్నా వస్తువులు తెమ్మన్నాడేమో, లేక పేదలకు ఏదన్నా డబ్బులు ఇచ్చి రమ్మన్నాడేమో. సంచి ఆయన దగ్గరనే ఉంటుంది కదా, డబ్బు సంచి. ఏదన్నా పని పడ్డదచ్చా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయనకు మాత్రం తెలుసు, ప్రభుకు మాత్రం తెలుసు ప్రభు ఏం చెప్పాడు. యూదా నువ్వు చేయవలసింది త్వరగా చేయి అని రొట్టె ఇచ్చేసి, ఆ రొట్టె తీసుకున్న వెంటనే సైతాన్ దూరింది. సైతాన్ ఎంత దూరిందంటే తుదకు ఆయన ప్రాణం తీసి తందుకు మోపైంది. ఆ తుదకు ఎక్కడ నొక్కపోయింది చెప్పండి? తాడు కొనుక్కొని ఉరి పెట్టుకున్నంత మటుకు నొక్కపోయింది ఆయన. వీళ్ళరా మన దేవునికి దూరం అయితే చాలా జాగ్రత్త. దేవునికి దూరం కావద్దు, పాపంతో ఆట ఆడద్దు. పాపంతో ఆట ఆడేటోళ్ళు గతంతా అంతే. ఇక్కడ దేవదూతలకు కనబడి ఇంటికి పోయి తప్పదాగి భార్యను కొట్టి పిల్లల్ని తిట్టి ఇలాంటి చేసేవారు ఎంతమంది లేరు. చాలా మంది పాపంలో పడిపోతున్నారు. మళ్ళీ నేరానికి మేము భక్తులమని వస్తున్నారు. రాందేమి ఇలా సుంటోళ్ళు ఎందుకు వస్తున్నావు నాకు అర్థం కాదు. సాటుకు పట్టుడు, సాటుకు దాగుడు, సాటుకు తిట్టుడు, మళ్ళీ గుడిలో దేవదూతలా కనబడు. ఏం నేరదు ఆమె బైబిల్ పట్టుకొని ఎంత చక్కని దొరసానికి కనబడుతుంది అంటే, ఇంటికి పోతే సోమవారం బండబూతు, ఆదివారం చూస్తే చక్కని పాటలు అనమాట. ఈ దేవుడు ఒప్పుకుంటాడో చెప్పండి? ఎంత భయంకరం! నిన్ను నీవే మోసం చేసుకున్నట్టు. అది నువ్వు ఇక్కడ ఎట్లా కూర్చున్నావో, ఎక్కడ మౌనంగా ఉన్నావో, ఎట్లా మౌనంగా ఉన్నావో, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కూడా మౌనం పాటించాలి. అక్కడ నువ్వు దూషించకూడదు, ఎవరిని తిట్టకూడదు, నిందల పాలు అవ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి, ఇతరులను కొట్టకూడదు, దేవునికి అపవిత్రమైంది తీసుకోకూడదు. మనం నీతిగా మెదలాలి, లేకుంటే యూదా ఇస్కరియోతులాగా ఎగిరిపోతాం. 3.5 ఏళ్ళు అంత చక్కని బోధకుడు ఆయనకు దొరికాడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు? ఇంకా పౌలు యోగిచ్చో దగ్గరికి పోదాం ఉన్నాడా? పౌలు దినకరన్ దగ్గరికి పోదాం ఉన్నాడా? శ్యామ్ కిషోర్ ద్వారా మస్తు స్వస్థత జరుగుతున్నాయని వింటున్నాం, అక్కడికి పోదాం. ఎక్కడికి వెళ్ళినా మనలో ఉన్న దయ్యం పోదండి. నిన్ను నీవు సమర్పించుకుంటేనే తప్ప. నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. యేసు ప్రభు ఆయనకు రొట్టె ముక్కనిస్తూ, యూదా నువ్వు చేయవలసింది చెయ్యన్నాడు. మిగతాలందరూ నేనా అని అడిగాడు. అందరూ అడిగినప్పుడు నేను అడుగుకుంటే అనుమాన పడతారేమో అని ఆయన కూడా నేనా ప్రభువా, ఇంత చక్కని రాగం తీసి నేనా ప్రభువా ప్రభు అన్నాడు. నువ్వు అన్నట్టు ప్రభు మాట షార్ట్ ఉంటుంది కానీ గుండెలో గుచ్చుకోపోతుంది అంతే. ప్రభు మాటకి ఇక తిరిగిలేదు. వెంటనే ఆయన రొట్టె తీసుకున్న వెంటనే సైతాన్ ప్రవేశించి, సైతాన్ ఎక్కడికి పట్టుకుపోయింది? ఆయన మరణానికి నొక్కిపోయింది. మనం కూడా దేవుడికి దూరం అయితే ఎడిపోతాం చెప్పండి? మరణానికి రేపు మాపు అయినా రాకడ జరగబోతుంది. ఇంకా సిద్ధపడలేమంటే ఎంత సిగ్గుచేటి ఏలే పాస్టర్ గారికి కానీ ఈ సంఘానికి కానీ. ఎవరైనా చెప్పినట్టే మీ సంఘస్థుడేనట కదా, తాగుతున్నాడు. మన బాప్తిస్మం పొందిన గుంపులో ఒక కథను అంటున్నాడు. నన్ను నేను పేరు చెప్పకూడదు. పాస్టర్ అయ్యా ఆయన మాతని బాప్తిస్మం ఉంది కదా తాగుతుండు, ఇప్పుడు నేను కళ్ళతో చూసిన మాతని బాప్తిస్మం ఉంది కదా ఇప్పుడు తాగుతుండు అని అంటే రాకుంటే జల్లు అని. అయ్యో దేవా ఇంత త్వరగా చెడిపోయింది ఆ మనిషి, ఇంత బాధకరం చూడండి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? తీసుకోకూడదు, అలాగనే ఉండిపో, లేకుంటే లోకంలోనే కలిసిపో. గొడ్డలు మునిగిందా తేలిందా కొట్టకపోయిందా? అటు మునిగినా మంచిగుండు, వీడు తేలినా మంచిగుండు, వీడు కొట్టకపోయినా మంచిగుండు. ఏం జరిగింది? అది మునిగి ఉందట. మునిగింది, పాపంలో గొరుక్కుపోయింది, గుంపులోనే కూర్చుంటుంది, మునిగి ఉంది, గుంపులోనే ఉంది.
ఇప్పుడు యేసయ్య కర్ర పడెత్తే పైకి తేలుతుంది, తను తాను సమర్పించుకుంది. ఏడబడ్డదంటే ఆయన ఏం చూపించాడు? గీడ్నే పడ్డదయ్యా అని చూపించాడు. అట్లా చూపించటోళ్ళు కావాలి దేవుడికి. హల్లెలూయా. గిన్నె నేను పడిపోయిన దేవా అనాల. గిన్నె పడిపోయినంటే క్షమాపణ ఉంటుంది. దేవునికి స్తోత్ర. చూడండి, లక్షల గొర్రెలు తెగినాయి, 2,50,000. ఆ గొర్రెలు తెగుతుండగా రక్తాలు కొండల మీదకి వెళ్ళి వారాయి. చిత్రోని వాగులు కలిసిపోయినాయి, రక్తం ధారంగా రక్తపాగే వారింది. కానీ అయినప్పటికీ ఆ గొర్రెల రక్తం ద్వారా, ఎడ్ల రక్తం ద్వారా క్షమాపణ లేదు, మనుషుల రక్తం ద్వారా క్షమాపణ లేదు. ఎవరి ద్వారా క్షమాపణ ఉంది? ఇది నా నిబంధన రక్తం, దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుందుకు దీన్ని చేయండి. ఆ నిబంధన రక్తం ద్వారా మనకు క్షమాపణ ఉంది. పిల్లలు పాత్రను తీసుకొని వాళ్ళు ఒకే పాత్రలో ఉంది త్రాగారు, రొట్టెలు తీసుకొని ఒకే రొట్టెలోంది తిన్నారు. అదే ఆఖరి పస్కా పండుగ ప్రభు ఆచరించారు. వాళ్ళు ఎప్పుడు ఆచరిస్తాడు? మనం పరలోకం పోయిన తర్వాత. దేవుడికి స్తోత్ర. ఇన్నేళ్ళు క్రైస్తవులుగా ఉండి వాళ్ళు ఇంకా లోకాచారాలను పాటిస్తూ ఇంకా ఎంత తరుణం మనకు దేవుడు ఇస్తాడని మారడానికి ఇస్తాడా? మరి మనం మారుతాం, గ్యారెంటీ ఉందా? కనుక నేడే మన జీవితానికి ప్రభుత్వ ఆరోపించుకుందాం, ప్రభుత్వంలో జీవితాలు సరిదిద్దుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ జీవితాన్ని నూతనంగా దేవుడికి అర్పించి, ప్రభువా నాకు ఈ బలింతలు ఉన్నాయి, నేను నీ దగ్గర క్షమాపణ కోరుతున్నాను, ఇందులో పడిపోకుండా సహాయం చేయి అని చెప్పి దేవుని అడగండి. బహుశా ప్రభు క్షమిస్తాడేమో. ఆయన ఎంత ప్రేమ గలవాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ హృదయం బండవారిపోకన్నా ముందే దేవునికి అర్పించుకొని మెత్తడి గుండె దయచేయమని దేవుడి సంఘం కోరుకో దేవుడా. లేకుంటే ఘోరమైన దానికి మనము మిగిలిపోతాం, ఘోరమైన వ్యాధిలో పడిపోతాం. కనుక రండి ప్రార్థన చేసుకున్నాం. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తునిగా కనిపించే నా ప్రియుడు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తునిగా కనిపించే నా ప్రియుడు, 10,000లోన అతి సుందరుడు పుని కోల్పోయెను. ఆహా 10,000 అతి సుందరుడు పుని కోల్పోయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగబడెను పావన రక్తం ప్రభు యేసుని ఆరాధింతును. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగబడెను పావన రక్తం ప్రభు యేసుని ఆరాధించు. అయ్యా, ఏ కల్మషం నాలో ఉండకూడదు, ఏ పాపం నాలో ఉండకూడదు ప్రభా. ఓ నన్ను నేను నిశ్చలు పెట్టుకుంటున్నాను దేవా. నన్ను నాయన శుద్ధినిగా చేయండి. ఓ నన్ను పావనిగా చేయండి, శుద్ధీకరించు దేవా. నీ రక్తంలో కడగండి. రక్తంలో గొప్ప సామర్థ్యం దాగుంది, గొప్ప బలం దాగుంది దేవా. రక్తంతో శుద్ధిపరచు దేవా. అయ్యా.